చెప్పండి. గుడ్ మార్నింగ్. ఈ ట్రంప్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించాలని ఫోర్స్ చేస్తున్నారా? అదే క్రమంలో ఇస్లామిక్ దేశాల మధ్య జరుగుతున్న ఈ యొక్క మధ్యవర్తిత్వం కావచ్చు. అదే క్రమంలో మరి ట్రంప్ మరొకసారి పాకిస్తాన్ మీదుగా ఇరాన్కు ఈ ఒక అనుక్షిపణలు వెళ్తున్నాయి. సో దాంట్లో కట్టడి చేయడానికి చేస్తున్నాడా? ఈ చర్చల సారాంశం యుద్ధాన్ని ఆపగలుగుతుందా? అదే క్రమంలో ట్రంప్ ఈ 14 గంటల చర్చలు జరిగిన తర్వాత మేము సైనిక విజయం సాధించామని చెప్పడం కావచ్చు, హర్ముజ్ జలసంధి దగ్గర మరి అది తెరుస్తామని చెప్పడం కావచ్చు, చర్చలు జరుగుతున్న సమయంలో అతను చేసిన కామెంట్స్ కావచ్చు, ఈ శాంతి చర్చలపై ఏం చెప్తారు సార్? డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడేం చేస్తాడో కూడా తెలియదు. అందువలన అతగాడి మాటల గురించి లేకపోతే అమెరికా చర్యల గురించి ఎప్పటికప్పుడు ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఆ వ్యక్తం చేస్తూనే ప్రపంచ అభిప్రాయానికి అనుగుణంగా మేము చర్చల్లో పాల్గొంటున్నాము, సానుకూలమైనటువంటి వైఖరితోనే మేము వస్తున్నామని చెప్తూనే ముఖ్యమైనటువంటి డిమాండ్ల సంగతి తేల్చకుండా చర్చల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అనేటువంటిది ఇరాన్ మొదటి నుంచే స్పష్టంగా చెప్తా ఉంది. మరొక వైపు అమెరికా ఏం చెప్తా ఉంది? ఒకవైపు తమ ప్రతిపాదనలంటూ కొన్నిటిని ఇరాన్కి పంపుతూనే యుద్ధ సన్నాహాలు చేస్తా ఉంది. మేము ఇంకా మా నౌకల్లో ఆధునికమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధాలను నింపుతున్నాము అని చెప్పేసి ట్రంప్ బెదిరింపులకు దిగాడు. ఎవడైనా సంప్రదింపులకి లేకపోతే రాజీకి వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి బెదిరింపులకు దిగి మేము చెప్పినట్టు మీరు వినాల్సిందే, మేము చెప్పిన దగ్గర సంతకాలు పెట్టాల్సిందే అంటే జరిగేటువంటి రోజులు కావు. అందులోనూ ఇంత జరిగిన తర్వాత ఇరాన్ తోటి ఆ విధమైనటువంటి సంభాషణలకు దిగితే అది డొనాల్డ్ ట్రంప్ లేదా అమెరికా అతి తెలివి తప్ప దురహంకారం, అతి తెలివి రెండు ఉన్నాయి అందులో. అందువలన అటువంటి పరిస్థితుల్లో ఇరాన్ లొంగేటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఇరాన్కి ఇంకా పోయేది ఏం లేదు, కొత్తగా పోయేది ఏం లేదు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఖచ్చితంగా ఈ చర్చల వైఫల్యానికి కావచ్చు, లేకపోతే ఈ తాజా పరిణామాలకు అమెరికా పూర్తి బాధ్యత వహించాల్సిందే అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే సార్. రామ్మోహన్ గారు చెప్పండి. ఒకవైపు శాంతి చర్చలు 14 గంటలు ముగిసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్, సో సైనిక విజయం మాదే అని చెప్పడం కావచ్చు, తర్వాత హర్ముజ్ జలసంధిని మేము అక్కడున్న అది ఓపెన్ చేస్తామని చెప్పడం కావచ్చు, దీన్ని అత్యుత్సాహం అనుకోవచ్చా? శాంతి చర్చలకు అతను విఘాతం కలిగించేలాగా చేసిన కామెంట్స్ అనుకోవచ్చా? ఓవరాల్గా ట్రంప్ మనసులో ఏముంది? పాకిస్తాన్లో ఈ చర్చలు జరగడం కావచ్చు, అదే క్రమంలో మరి నరేంద్ర మోడీ కూడా నాకు ట్రంప్ చాలా సన్నిహితుడు, మంచి మిత్రుడు అని చెప్పుకుంటున్న నేపథ్యంలో అనూహ్యంగా ఈ చర్చలు